పౌర్ణమి సందర్భంగా నిజామాబాద్ నగరంలోని పలు ఆలయాలకు భక్తులు తాకిడి నెలకొంది. 10 ఆలయాల్లో గురు పౌర్ణమి వేడుకలు భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. తెలంగాణలోని పలువురు జిల్లాలో అర్ధరాత్రి నుంచి భారీ వర్షం కురుస్తుంది. హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి, పెద్దపల్లి, కరీంనగర్, భూపాలపల్లి, మంచిర్యాల, నిర్మల్, సిరిసిల్ల, జగిత్యాల, కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాలో కొన్ని గంటలుగా వర్షాలు పడుతున్నాయి. వాహనాలపై రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే హైదరాబాద్ లో కొన్ని చోట్ల రోడ్లపై నీరు నిలవడంతో వాహనదారులు ఇబ్బంది పడ్డారు. రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి అసెంబ్లీ వేదికగా సీఎంలు, మంత్రులు ఇచ్చిన హామీలు 50% పైగా అమలు కాలేదు. మొత్తం 2266 హామీల్లో 192 అమలు కాగా 1174 పెండింగ్ లో ఉన్నాయని శాసనసభ హామీలు అమలు కమిటీ వెల్లడించింది. ఇందులో 750 హామీలు గత ప్రభుత్వంలో ఇచ్చినవేనని తెలిపింది. మంత్రి శ్రీధర్ బాబు, స్పీకర్ గడ్డం ప్రసాద్ సమక్షంలో జరిగిన ఈ భేటీలో పెండింగ్ హామీలను సమీక్షించి చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. నీట్ పేపర్ లీక్ కేసులో 13 మంది నిందితులపై సిబిఐ ఛార్జ్ షీట్ దాఖలు చేస్తుంది. ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో ఇటీవల ఏర్పాటు చేసిన ఫాస్ట్ ట్రాక్ కోర్టులో రేపు ఈ కేసుపై విచారణ జరగనుంది. నిందితులు యశ్ యాదవ్, మంగిలాల్ బివాల్, దినేష్, వికాస్, శుభం, ధనుంజయ్, ప్రహ్లాద్, తేజస్, మనోజ్, శివరాజ్, మనీషా వాగ్మేర్, మనీషా మందారే, మనీషా సంజయ్ పై ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ తదితర సెక్షన్ల కింద సిబిఐ కేసు నమోదు చేసింది. నిజామాబాద్లోని దేవి రోడ్లో ఉన్న ప్రాచీన నల్లపోచమ్మ గుడి పేరును కొందరు వలస వ్యాపారులు దేవి మందిర్గా మార్చడాన్ని సర్వ సమాజ్ కమిటీ తీవ్రంగా తప్పుపట్టింది. మంగళవారం ఆలయాన్ని సందర్శించిన సర్వ సమాజ్ కమిటీ ప్రతినిధులు ఆగస్టు 2న జరగనున్న ఊర పండుగను పురస్కరించుకొని స్వచ్ఛందంగా శ్రీ నల్లపోచమ్మ ఆలయం సైన్ బోర్డును ఏర్పాటు చేయించారు. ఇకపై ఈ ప్రాచీన ఆలయాన్ని నల్లపోచమ్మ ఆలయంగా పిలవాలన్నారు. ఎస్ఆర్ఎస్పీ బ్యాక్ వాటర్ ప్రమాదంలో మృతి చెందిన షేక్ కలీం, హజీం, నాజావత్ కుటుంబాలను నిజామాబాద్ డీసీసీ అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ మంగళవారం పరామర్శించారు. ఫోన్ ద్వారా టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్తో బాధిత కుటుంబ సభ్యులను మాట్లాడించారు.